ఇప్పుడైతే బయలుదేరైతే తాజ్మహల్ చూస్తాకైతే వెళ్తున్నాం. అన్నకు ఫోన్ చేసి రమ్మన్నాం. ఇక్కడ నుంచి అయితే 4.5 కిలోమీటర్స్ ఉంది తాజ్మహల్కి. అయితే ట్రాఫిక్ ఆగింది ఇప్పుడే. ఆటోలో అయితే వెళ్తున్నాం తాజ్మహల్ చూస్తానికి. ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అయితే తాజ్మహల్. ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను, ఇప్పటికైతే కుదిరింది. ఫస్ట్ టైం అయితే చూడబోతున్నా మన కళ్ళతో. ఫోన్లో అయితే చాలాసార్లు చూసా. వెరీ ఎక్సైటెడ్ టు వాచ్. ఇదైతే మెట్రో అనమాట ఆగ్రాకి. ఇదైతే 5 years అవుతుందంట స్టార్ట్ చేసి. 2027లో కంప్లీట్ అయిద్దంట మెట్రో ఆగ్రాకి. అయితే దాదాపు 7 years అయితే పడుతుంది మెట్రో అయితే కంప్లీట్ అవ్వడానికి. అప్పుడు కొంచెం ట్రాఫిక్ తగ్గితేమో. ఇప్పుడైతే మరీ అంత ట్రాఫిక్ ఏం లేదు ఆగ్రాలో. బాగానే ఉన్నాయి రోడ్స్ అయితే ఫ్రీగానే. ఆటో అన్న అయితే చెప్తున్నాడు వెస్ట్ గేట్ నుంచి వెళ్తే వెస్ట్ గేట్ నుంచే బయటికి రావాలంట, లేదా సౌత్ గేట్ నార్త్ గేట్ అటు వెళ్తే ఇంకా 1.5 kilometer ఎక్స్ట్రా అవుతుందంట. క్రౌడ్ ఎక్కువ ఉంటే చాలా ఇబ్బంది పడతారు, చూసుకోండి అంటున్నాడు. అయితే అక్కడ ఏమీ కొనొద్దని చెప్తున్నాడు, అన్ని డూప్లికేట్ ఉంటాయంట, జాగ్రత్తగా ఉండండి, మోసం చేసే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నాడు. చాలా మంచిగా అన్నీ చెప్తున్నాడు, ఏమేమి కొనాలి ఏం కొనకూడదు ఎక్కడ ఎలా అనేది కూడా మొత్తం చెప్తా ఉన్నాడు. ఇటు నుంచి ఇటు రావాలని కూడా. పార్క్ అనుకుంటా భలే ఉంది. ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం. అయితే మైకు, ట్రైపాడు, పవర్ బ్యాంకు కూడా తీసుకొచ్చా. అయితే అలవ్ లేదంట ఇక్కడ. మళ్ళీ మా ఆటో అన్నకైతే ఇచ్చేసాం. అన్న మళ్ళీ రిటర్న్లో ఇస్తానన్నాడు. కొంచెం టెన్షన్గా ఉంది ఎత్తాడా లేదా అని. ఎంట్రన్స్ అయితే ఇప్పుడు దాకా గైడ్ అయితే చంపాడు. గైడ్ కావాలి మీకు అక్కడ, మేము జాగ్రత్త తీసుకెళ్తా, స్పెషల్ గేట్ అన్నాడు. వద్దులే అని చెప్పాము, రేపు వస్తాం మళ్ళీ అప్పుడు తీసుకెళ్తారు కానీ అని చెప్పాం. ఇప్పుడే ఎంటర్ అయ్యాం లోపలికైతే. సన్సెట్ వ్యూ సూపర్ ఉండిద్ది. ఇప్పుడు రేపు సన్ రైజ్ వ్యూ, ఇవాళ సన్సెట్ వ్యూ తాజ్మహల్. ఇదే తాజ్మహల్ సెకండ్ గేట్ అనమాట. ఆ డూమ్ చూడండి సూపర్ ఉంది. అక్కడి నుంచే ఎంట్రీ అవ్వాలి లోపలికైతే. ఇప్పుడే చెకింగ్ అయితే చేశారు ఇక్కడ. చెకింగ్ చేసి ఎంటర్ అయ్యాం. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ఈ గేట్ అయితే కొంచెం తొందరగా రావచ్చంట. వచ్చేటప్పుడు కూడా ఈ గేట్ నుంచే రావాలి. వా అదిగో డూమ్. సూపర్, ఫైనల్లీ తాజ్మహల్ అయితే చూస్తున్నాం. ఇదే తాజ్మహల్ ఎంట్రన్స్కి దారి. ఇక డూమ్ అయితే కనపడుతుంది. ఇప్పుడే ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగి ఎంటర్ అవుతున్నాం లోపలికి.
తాజ్మహల్ అయితే ఎంటర్ అవుతున్నప్పుడు అయితే ఇక్కడ ఒక ఎల్యూజన్ అయితే కలుగుతుంది మనకి. తాజ్మహల్ అనేది చిన్న చిన్నగా ఉంటూ లోపలికి మనం వెళ్తున్న కొద్దీ పెద్దగా అయితే కనపడుతుంది. ఇదైతే ఈ ఎల్యూజన్ అయితే చాలా బాగా అనిపించింది. దాన్ని అప్పట్లోనే అలా అంత బాగా ఆలోచించి కట్టారనమాట. చూడండి, మనం బయటికి రాగానే పెద్దగా అయితే కనపడుతుంది. చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే. అసలు ఆ గార్డెన్ కానీ ఆ వ్యూ అనేది ఆ మిర్రర్లో చాలా నీళ్ళల్లో మిర్రర్ లాగా కనపడుతుంది. చూడండి, సూపర్ ఉంది. తాజ్మహల్ పైన ఆర్కిటెక్చర్ అయితే చూడొచ్చు. మొఘలై డిజైన్ అయితే కనపడుతుంది. ఎంత బాగా డిజైన్ చేశారు అప్పట్లోనే, ఇంత బాగా. ఆ డూమ్ కూడా చూడొచ్చు. అంత పెద్ద డూమ్ అక్కడ పెడతాం అనేది తాజ్మహల్కి అదొక గార్డెన్. ఈ తాజ్మహల్ అబ్బా వ్యూ మట్టికి అట్లా చాలా బాగుంది. గార్డెన్ కూడా చూడొచ్చు, సూపర్ ఉంది. ఇప్పుడు ఈ డూమ్లో నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. 3 గేట్లు ఉంటాయి. అదొక గేటు, ఇటొక గేటు, ఇదొక గేటు. సన్సెట్ టైంలో అసలు తాజ్మహల్ విజిట్ చేస్తే అసలు సూపర్ ఉండిద్ది. సన్ రైజ్ టైంలో కూడా వద్దాం, ఇంకెలా ఉండిద్దో చూద్దాం. అప్పుడు ఈ వాటర్లో రిఫ్లెక్షన్ పడి తాజ్మహల్ ఫొటోస్ అయితే అక్కడ దుంచుంటే చాలా బాగా వస్తాయి. రిఫ్లెక్షన్ పడి మిర్రర్ లాగా. ఈ తాజ్మహల్ చుట్టూ ఉండే గార్డెన్స్ అయితే మొఘల్ గార్డెన్స్ అంటారు. మొఘల్స్ ఏది కట్టినా కానీ దాని చుట్టూ ఈ మొఘల్ గార్డెన్స్ ఉండేటట్టు ఏదైనా కడతారనమాట. ఈ అన్నిటిని మొఘల్ గార్డెన్స్ అంటారు. చుట్టూ ఉన్నాయి, చాలా బాగున్నాయి గార్డెన్స్ అయితే. ఇప్పుడే కొన్ని ఫొటోస్ అయితే దిగాము తాజ్మహల్ దగ్గర, కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా. ఇంకోండి ఎలా ఉందో, సూపర్ ఉంది. అక్కడి నుంచి అయితే అట్లా వ్యూస్ చాలా బాగుంది. అట్లా ఈవినింగ్ టైం వచ్చాం కదా, లైట్ కూడా చాలా బాగా పడుతుంది తాజ్మహల్ పైన. సూపర్ ఉంది. అక్కడి నుంచి చూసాం, మళ్ళీ ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చాము. ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఆ పైకి వెళ్ళాలంటే మళ్ళీ అమౌంట్ తీసుకోవాలి. అటు ఒక ఎంట్రన్స్ ఉంది, ఇటు ఒక ఎంట్రన్స్ ఉంది. మొత్తం 3 ఎంట్రన్స్లు అనమాట. అలా వ్యూ అయితే కేక. మొత్తం గార్డెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. తాజ్మహల్ ముంతాజ్ కోసం కట్టించిన తాజ్మహల్ని మనం చూస్తాకైతే వచ్చాము. ఇదొక్కటే మొత్తం ప్రపంచంలో ఒక సమాధి ఇంత పాపులర్ అవడం. ఎందుకంటే దాని ఆర్కిటెక్చర్ అదిగోండి, అసలు ఆర్కిటెక్చర్ చూస్తే అవన్నీ అలా షేప్ కట్ చేసి దాని లోపల ఆ మార్బుల్స్ అనేవి ఇన్సర్ట్ చేశారనమాట. ఆ డిజైన్స్ అవన్నీ మొత్తం సింగిల్ పీస్లోనే అలా డిజైన్ చేశారు. మెయిన్ అది దాని అట్రాక్షన్, దాని అందం అయితే మొత్తం. ఆ డూమ్ అనేది ఇప్పటికి కూడా ఒక మిస్టరీ. అంత పెద్ద డూము ఆ పైకి ఎలా తీసుకెళ్లారు అనేది. ఆ పిల్లర్స్ కూడా అటు ఇటు ఉన్న 4 పిల్లర్స్ అయితే ఒకవేళ భూకంపాలు కానీ ఏమన్నా ప్రకృతి విపత్తు వచ్చి తాజ్మహల్కి ఏమన్నా కాకుండా ఈ రైట్ సైడ్కి అటు పక్కకి వంగి ఉంటాయి పిల్లర్స్. చూడొచ్చు, పక్కకు వంగి ఉంటాయి అన్నమాట. దాని మీదకి తాజ్మహల్ మీదకి పడిపోతాకి లేకుండా, పడిపోయినా కానీ తాజ్మహల్ మీదకి పడిపోవు, సైడ్కి పడిపోతాయి. ఈ పైన కూడా చూడొచ్చు, ఇది
కలిశంలాగా ఉంటుంది ఇది పైన. ఇది ఆ డూమ్, అంత పెద్ద డూమ్ ఆ పైకి ఎలా కట్టారనేది అదే మెయిన్ హైలైట్ అనమాట. 7 వండర్స్లో ఇది ఒకటి. 7 వండర్స్లో ఒక వండర్ అయితే కంప్లీట్ చేసాము. మిగిలిన 6 వండర్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తామో. అసలు ఇంకా సన్ అయితే చాలా ఉంది. అసలు ఇంకా వస్తూనే ఉన్నారు, ఈవినింగ్ టైం అవుతున్నా కానీ. ఇంకా చాలామంది టూరిస్టులు, లోకల్స్ చాలామంది వస్తున్నారు. ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళి అక్కడ కూడా చూద్దాం ఎలా ఉందో. ఈ తాజ్మహల్ కూడా దాదాపు 5 ఎకరాల్లో ఉంటుంది మొత్తం ఏరియా అనేది. 5 ఎకరాల్లో 1 ఎకరంలో 2 ఎకరాల్లో ఆ తాజ్మహల్ ఉంటే మిగతా మొత్తం ఈ గార్డెన్ అయితే ఉంటుంది, తాజ్మహల్ గార్డెన్ అయితే. ఇది మళ్ళీ చంద్రుడు పౌర్ణమి టైంలో అయితే ఇంకా నైట్ టైము బాగా వైట్గా భలే కనపడుతుందంట నైట్ టైం అయితే. ఇప్పుడు సన్సెట్ పడి దాని మీద సన్ పడి భలే రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా బాగుంది సన్ పడి రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు. ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వండర్ అన్నమాట ఇది. వ్యూస్ కూడా చాలా బాగుంది ఈవినింగ్ టైం అయ్యి. ఇప్పుడే ఇక్కడ కెమెరాతో అయితే ఫొటోస్ అయితే దిగాం. ఫోటో ఒక్కొక్కటి 20 రూపీస్ అయితే పడింది. ఒక 15-14 ఫొటోస్ అయితే దిగాం మొత్తం అయితే మేమిద్దరం అయితే. అయితే కొంచెం అక్కడ దాకా వెళ్దాం, ఆ యమునా నది కూడా చూడొచ్చు వెళ్ళి ఎలా ఉందో. సన్సెట్ అవుతుంది ఇప్పుడే, మళ్ళీ సన్సెట్ వ్యూ కూడా బాగుండిద్ది. దగ్గరికి అయితే వచ్చాం తాజ్మహల్ దగ్గరికి. అరే భయ్యా లైటింగ్ అయితే లేదంట నైట్ టైం అయితే. లైటింగ్ లేకపోవడం వల్ల నైట్ ఇంకా వ్యూ అంత కనపడదు. డూమ్ సూపర్ ఉంది ఇక్కడ నుంచి. ఒకసారి ఈ వ్యూ చూడండి. ఇప్పుడే దగ్గరికి అయితే వచ్చాము తాజ్మహల్ దగ్గరికి అయితే. చాలా భలే ఉంది దగ్గర నుంచి, దూరం నుంచి కన్నా సూపర్ ఉంది. ఎంత హైట్లో ఉంది, దూరం నుంచి అయితే చిన్నగా కనపడినట్టు ఉంది కానీ ఇక్కడ దగ్గర నుంచి అయితే చాలా హైట్లో ఉంది. అసలు సన్సెట్ చూడండి ఎలా ఉందో వ్యూ అయితే. వావ్. అప్పుడు ఏ టెక్నాలజీ లేనప్పుడే దీన్ని ఇంత ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పటికీ ఒక మిస్టరీ. అందుకే ఇది వరల్డ్ వండర్స్లో ఉంది. ఈ మార్బుల్ అనేది ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా దొరకదు. మీరు చూస్తున్నారు కదా దీని ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఆ మార్బుల్ చెక్కేటప్పుడే ఆ డిజైన్ చెక్కి దాని లోపల ఫిట్ చేశారనమాట. మొత్తం ఆ డిజైన్ చూడవచ్చు ఎలా ఉందో. అది ఫిట్ చేసిన డిజైన్ అనమాట మొత్తం. అప్పుడు ఏం టెక్నాలజీ లేనప్పుడే ఎలా బిల్డ్ చేశారనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. అది ఈ మార్బుల్ అనేది ఇక్కడెక్కడా దొరకదు. దాదాపు ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఏరియాలో తప్ప అక్కడి నుంచి ఈ మార్బుల్ని ఇక్కడికి ఎలా రవాణా చేశారనేది ఇప్పటికీ ఒక మిస్టరీ.
ఆ ఏనుగులతో వాటిలతో తీసుకొచ్చారని చెప్తారు, కానీ మరి అంత దూరం నుంచి తీసుకొస్తాం అనేది చాలా అప్పుడున్న టెక్నాలజీకి చాలా పెద్ద విషయం. ఈ తాజ్మహల్ అనేది ముంతాజ్ కోసం అయితే షాజహాన్ అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఈ తాజ్మహల్లో దాదాపు 16,000 మంది కార్మికులు అయితే పాల్గొన్నారు. షాజహాన్ వాళ్ళందరి చేతులు అయితే నరికేశారని ఇప్పుడు దాకా చరిత్ర అయితే మనకు చెప్తుంది. దీన్ని కడటానికి అప్పట్లోనే దాదాపు 6 కోట్లు అయింది. ఇప్పుడు ఒకవేళ ఇలాంటిదే కట్టాలంటే దాదాపు 16,000 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. 16 నుంచి 18,000 కోట్లు అయితే. ప్రేమ కోసం ఒక మనిషి ఎంతవరకైనా వెళ్తాడని ఇది మనకి నిరూపిస్తుంది. ఈ మార్బుల్ అనేది ఆగ్రా చుట్టుపక్కల అయితే దొరకదు. దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో నుంచి ఈ మార్బుల్ అయితే తీసుకొచ్చారు. అప్పట్లో అక్కడి నుంచి ఏనుగుల సహాయంతో అయితే మార్బుల్ అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పటికీ ఇది ఎలా కట్టారనేది ఇప్పటికీ అదొక మిస్టరీయే. నుంచి కూడా సూపర్ ఉంది. సన్ రిఫ్లెక్షన్ అది పడతా తాజ్మహల్ పైన. సెవెంత్ వరల్డ్ వండర్ ఇస్తాంలో తప్పే లేదు అసలు. ఇక్కడి నుంచి చూడండి ఎలా ఉందో. ఇది ఒక సైడ్ వ్యూ. యమునా నది అయితే చూద్దాం. బ్యాక్ సైడ్కి వచ్చాం. అసలు నైట్ సన్సెట్ టయానికి అసలు సూపర్ వ్యూ ఇప్పుడు ఇక్కడి నుంచి. సన్సెట్ టయానికి అసలు క్యాక్ ఉంది వ్యూ. పర్ఫెక్ట్ టయానికి వచ్చాం. వావ్, వావ్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు అసలు 7:20 అయింది, 7:30 అవుతుంది. ఇప్పుడు కూడా చూడండి ఎంత లైటింగ్ ఉందో. అసలు ఇంకా చీకటి పడలేదు, ఎంత లైటింగ్ ఉంది. అసలు ఆ వ్యూ అయితే క్యాక్ ఉంది. ఇప్పటికి ఫుల్ లైటింగ్ ఉంది తాజ్మహల్ దగ్గర అయితే. తాజ్మహల్ వెనకైతే వచ్చాం. ఇప్పుడైతే చూడండి, ఇక్కడైతే ఇది యమునా నది అయితే కనపడుతుంది. అసలు చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు వెళ్తున్నాం. అప్పుడు ఇది చూడండి, అప్పట్లోనే ఈ డిజైన్ అయితే అసలు భలే చేశారు. మొత్తం ఎయిర్ వెళ్తానికి వెంట్స్ లాగా చాలా బాగుంది. అసలు మార్బుల్ అయితే సూపర్ వచ్చింది. తాజ్మహల్ అయితే మొత్తం చూసాం. ఇప్పుడైతే ఇంకా రూమ్కి వెళ్ళాలి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. పెట్టి తీస్తున్నందుకు. అసలు వ్యూ చూడండి ఎలా ఉందో. సూపర్ ఉంది వ్యూ అయితే. ఇప్పుడైతే హోటల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే రోటీ, చికెన్ కర్రీ ఆర్డర్ చెప్పాము. చికెన్ కర్రీ, రోటీ ఒకటి. టేస్ట్ అయితే బాగుంది, రేట్ కూడా బాగుంది. ఇప్పుడే తాజ్మహల్ తీసుకోవడానికి అయితే వచ్చాం. ఇక్కడికి ఇదైతే 400 పడుతుంది. ఒరిజినల్ మార్బుల్ అంట. ఇది తీసుకుందాం అనుకుంటున్నాం.